మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రకాల ఫస్ట్ ఎయిడ్ వీడియోస్ చూసినా, మన పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు మాత్రం భయంగానే ఉంటుంది. లోపల హై ఫీవర్ వచ్చి ఫిట్స్ లాంటివి వస్తే సడన్గా జర్కీ మూమెంట్స్ ఇవ్వడం, కళ్ళు తాలేయడం చేసినప్పుడు చాలా కంగారు పడిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, పానిక్ అవ్వడం వల్ల అయితే ఏమీ జరగదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మాత్రం ఉంటుంది. ఫెబ్రైల్ సీజర్స్ అనేవి సడన్గా టెంపరేచర్లో స్పైక్స్ అయినప్పుడు 6 నెలల నుంచి 5-6 ఏళ్ల లోపు పిల్లల్లో కామన్గా చూస్తుంటాం. చూడ్డానికి ఇట్స్ స్కేరీ, బట్ ఇన్ మోస్ట్ కేసెస్ ఇట్స్ హార్మ్లెస్. ఇదేమి బ్రెయిన్ డ్యామేజ్కో లేకపోతే ఫిట్స్ జబ్బు అంటే ఎపిలెప్సీకో సంకేతం కాదు. ఫస్ట్ థింగ్, స్టే కామ్. అవి వాటంతటవి 1 to 2 minutesలో ఆగిపోతాయి. సేఫ్గా బేబీని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టండి టు ప్రివెంట్ చోకింగ్ ఆర్ ఆస్పిరేషన్. వాళ్ళ నోట్లో ఏమి పెట్టడానికి ట్రై చేయకూడదు. వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని గట్టిగా ఆపడానికి ప్రయత్నించకూడదు. మెడ చుట్టూతా ఏమైనా టైట్గా బటన్స్ లాంటివి ఉంటే తీసేయండి. ఫిట్స్ లాగా బిగుసుకుపోయి కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళ టెంపరేచర్ ఎలా ఉంది అనేది చెక్ చేయండి. ఫిట్స్ ఆగిపోయిన 1 గంట వరకు నోటి ద్వారా నీళ్లు కానీ ఎటువంటి మందులు కానీ ఇవ్వడానికి ట్రై చేయకూడదు. చేతిలో తాళాలు, ఇనప రాడ్లు లాంటివి పెట్టడము, వాళ్ళ మీద నీళ్లు పోసేయడము, నోట్లో వేలు పెట్టడము ఇటువంటివి దయచేసి చేయొద్దు. ఇవన్నీ తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండడం వల్ల ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో తెలుసుకోకుండా పానిక్ అయ్యే బదులు తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండడం ఆల్వేస్ హెల్ప్స్.